రూల్స్ కు వ్యతిరేకంగా డిఎస్సి నియామకాలు జరిగినట్లు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి శాసన మండలిలో మాట్లాడిన తర్వాతే అందరికీ అర్థమైందని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో వారికి సంబంధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఎవరెవరైతే లంచాలు తీసుకొని డిఎస్సి రూల్స్ మార్చి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి సరైన విధానంలో అర్థం కాని సమయంలో శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలిలో లేవనెత్తినటువంటి ప్రశ్నలు, మరి అదేవిధంగా బయట పత్రికల ద్వారా ప్రజలకు ఆయన వివరించిన తీరు విన్న తర్వాత ఇక్కడ జరిగినటువంటి మోసం ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన అయిందని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఈరోజు వేల మంది విద్యార్థులు అర్హత కలిగినటువంటి వాళ్ళు అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు అర్హత ఉంది అని చెప్పినా కూడా కేవలం స్పోర్ట్స్ కమిటీలని స్పోర్ట్స్ కోటాలని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడైతే రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందో మరి ఆ నిరుద్యోగులందరూ ఎవరైతే అర్హత కలిగినారో వాళ్ళందరూ కూడా ఇదేమి దౌర్జన్యం, ఇదేమి అక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్లలోకి రావటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పరీక్షా పత్రాలు లీక్ అయినటువంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా నైతికత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అతను బాధ్యతతో రాజీనామా చేయాల్సిన అవసరం ఉండగా ఇవన్నీ మాకు సంబంధమే లేదు, మేము చాలా బాగా చేసామని నిస్సిగ్గుగా చెప్పటం చూసిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానివ్వండి, అదేవిధంగా యువజన విభాగం ఆ నష్టపోయినటువంటి విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిలో వారందరికీ మద్దతుగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రజా పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలి. ప్రజలందరికీ జరిగిన విషయం తెలిసిన తర్వాత, జరిగిన మోసం తెలిసిన తర్వాత ఈరోజు నారా లోకేష్ని రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డికైనా సమాధానం చెప్తాము, ఆయన రమ్మనండి అని పిలిచినటువంటి నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా మీకు శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలకి నీకు దమ్ముంటే సమాధానం చెప్పు, లేకపోతే తల వచ్చుకొని రాజీనామా చేసి వెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తూ ఇటువంటి ప్రజా పోరాటాలకి ప్రజాపక్ష పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుగా ఉంటుందని తెలియజేస్తూ మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకుని పక్కన పెట్టి మీరు ఈ అవకతవకల్ని మీ కొడుకు మీద సిబిఐ విచారణ చేయించి లేదా మీ కొడుకు చేత రాజీనామా చేయించండి లోకేష్ బాబుకి అని చెప్తున్నాను. ఇదే విధంగా ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన ఇలాంటివి ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటూ నేను ఒకటి కోరుతున్నాను, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పథకాలన్నీ సక్రమంగా జరిగాయి. మీ ప్రభుత్వంలో ఏ పథకాలు ఒకటి కూడా సక్రమంగా నిర్వహించలేదని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు విచారణ చేయాలి లేదా సిబిఐ ఎంక్వైరీ చేయాలి లోకేష్ బాబు మీద. ఈ పోరాటం ఇట్లాగే కొనసాగుతుంది. మీరు రిజైన్ చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.